హాయ్, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు. 1 2 3 4 5 6 7. హై, త్రివేణిక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అమ్మా, త్రివేణిక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. ఏమండో ఇది అన్నారా? మన రాజీ కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. మన రాజీ కూతురు ఫస్ట్ క్లాస్ లో రాసిందంట. మన త్రివేణి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటే. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందట్రా. ఏమిటే, ఏమైనా నీకు? అసలు సంగతి ఏమిటి? అమ్మా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. ఏమిటి, నువ్వు నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా? నాన్న, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా? నా తల్లే, నా తల్లే. మా మాస్టర్ ఇక్కడ చెప్పొస్తాను. అలాగే అమ్మా. ఫస్ట్ క్లాస్ నాకు తెలుసమ్మా, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. కామాక్షి, ఆ తొక్కుడుగా తీసుకురా, త్రివేణి నువ్వు తీపి చేద్దాం. నేను పాస్ అయిన సంగతి ఇంకా మా బాబాయ్ చెప్పలేదు. మళ్ళీ వస్తారు మాస్టారు. ఈ దేశంలో జనాభా అంతా నా సైకిల్ ముందే ఉంటారు. ఉంటే ఉన్నారు, ఒక్కరు తప్పుకోరే. తప్పుకోండమ్మా, మీరన్నా తప్పుకోండయ్యా, తప్పుకోండమ్మా, తప్పుకోండమ్మా, తప్పుకోండి. ఆహా, పశువులకి ట్రాఫిక్ సెన్స్ ఉందండి, మనుషులకి ఏ సెన్స్ లేదు. ఓ పవిత్రమైన ఆలోచన. మనుషులు 4 కాళ్ల మీద నడిపిస్తే మరో 1000 సంవత్సరాలకి పశువుల స్థాయికి వస్తారు. అప్పుడు కనీసం సైకిల్ అయినా సాఫీగా రోడ్డు మీద నడుస్తాయి. ఏమిటమ్మా ఇది? అది కాదు బాబాయ్, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. చాలా సంతోషం అమ్మా. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్. ఏడ్చాలరా, 10th క్లాస్ పాస్ అవగానే చదువు మానిపించేస్తాను. అప్పుడు మానిపిస్తే ఇప్పుడు ఆనందించేవాడు. ఫస్ట్ అని కేకలేస్తున్నావు. నిజమేరా, కానీ ఇదంతా నీ తరలే కదట్రా. ఆనందం మటుకు నాకు దక్కింది. అందులో నాకు ఆట ఉందా? వీడు అమ్మ ముందు ఎప్పుడైనా నోరు తెరిచాడమ్మా? ఊరుకున్నాను, మరి నువ్వు ఎవరైనా వింటే నవ్విపోతారు. వాడిననే హక్కు నాకు ఉందమ్మా. వీడు నోరు ఎప్పుడు మూతపడి నోరు మీద. త్రివేణి, మాస్టర్ గారికి, కరణం తాతకి, శాంతమ్మత్తకి అందరికీ నువ్వు పాస్ అయ్యవని చెప్పొచ్చావమ్మా? అందరికీ చెప్పానమ్మా. వాళ్ళందరినీ మన ఇంటికి వాడు భోజనానికి రమ్మని చెప్పమ్మా. చూసావరా, నన్ను ఎవరన్నా పిలిచారా? నన్ను పిలవలేదురా. ఇంట్లో మంచిది. ఇది నా ఇల్లు కాదో తెలియదు, కానీ నా బిడ్డ మాత్రం నీ ఇంట్లో పెరుగుతోంది. అవునరా, చిన్నతనంలో నా కూతురు దుర్గతల్లి పోయినప్పటి నుంచి చనిపోయిన నా బిడ్డని త్రివేణిలో చూసుకుంటున్నాను. ఇది నా ఇల్లురా, త్రివేణి నా బిడ్డ. కాదరెవరన్నారా? ఒరే చిట్టయ్య, మనం మన అమ్మాయి పెళ్లి చేయదలుచుకున్నట్టు ఊళ్ళో గాని తెలిసిందా? ఎక్కడెక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు కిరసనాయలు కిలోలాగా నింటుంటారా? ఇంటి ముందే అనుకున్నావు. కిరసనాయల మీద పొనిచ్చావు కాదు. ఒరే, లక్షణంగా అమ్మాయి పాస్ అయింది, హాయిగా పై చదువులు చదువుతాం, పిచ్చి పిచ్చి ఆలోచన మాత్రం నువ్వు చేయొద్దు. ఏమోనన్నయ్య, ఎదిగిన పిల్లకు పై చదువులు ఎందుకు చెప్పు? ఓ 5 చేతులు పెట్టేస్తే బరువు బాధ్యతలు తీరిపోతాయిగా. బాబాయ్, వీళ్ళిద్దరూ కలిసి నా చదువుకు 0 చుట్టేలా ఉన్నారు. నన్ను నువ్వే కాపాడాలి బాబాయ్. నీకెందుకమ్మా, నేనున్నానుగా. చూడమ్మా, సరస్వతి కటాక్షం అందరికీ అబ్బేది కాదు. పైగా నీ నిశాని వంశంలో కుశాగ్రపు దీన్నాళ్ళకి పుట్టింది కనుక రేపు మార్క్స్ రాగానే నేనే అమ్మాయిని స్వయంగా తీసుకెళ్లి కాలేజీలో జాయిన్ చేస్తాను. ఈ చదువుకు సంబంధించిన విషయం నీకు అబ్బంది, అర్థం కందిను.
నమస్కారం సార్. రామ్మా త్రివేణి, కూర్చో. థ్యాంక్ యూ సార్. నిన్నెందుకు పిలిపించారో తెలుసా? సాధారణంగా చదువు బాగా వచ్చే వాళ్ళకి ఆటపాటలు రావు, ఆటపాటల్లో ఆరితేరిన వాళ్ళకి చదువు సరిగ్గా రాదు. కానీ నువ్వు అన్నింటిలోనూ నంబర్ 1 గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను ఈ కాలేజీకి వచ్చిన 8 సంవత్సరాల్లో నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ చూడటం ఇదే ప్రథమం. ప్రీ ఫైనల్లో 92% మార్కులు తెచ్చుకుని నువ్వు కాలేజీలో నంబర్ 1 గా వచ్చావు. రేపు ఫైనల్లో కూడా నంబర్ 1 గా వచ్చి యూనివర్సిటీ స్థాయిలో నీకు, నీ ద్వారా మన కాలేజీకి మంచి గుర్తింపు రావాలమ్మా. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్. ఆ నమ్మకం నాకుందమ్మా. ఇదిగో ఈ పెన్ను తీసుకో. ఈ పెన్నుకు నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో నేను అన్నింట్లోనూ ఫస్ట్ వస్తున్నానని మా ప్రిన్సిపాల్ గారు నన్ను అభినందించి ఈ పెన్ను ఇచ్చారు. ఈ పెన్నుతో నేను ఎన్నో విజయాలు సాధించాను. నువ్వు కూడా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని నీకు ప్రెజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాను. ఎందుకే పెద్ద పులి పిలిపించారు? నోరు ముయ్యవే. ప్రిన్సిపల్ గారు పెద్ద పులేం కాదు, చాలా మంచివారు. అన్నింట్లోనూ నెంబర్ 1 గా వస్తున్నానని అభినందించడానికి పిలిచారు. ఏమిటి అభినందించడయా? సరిగ్గా నవటివీరాని ఆ పెద్ద పులికి అభినందించడం కూడా వచ్చినా? అది కాదే, నాకు పెద్ద డౌటే. అసలు ప్రిన్సిపల్ గారికి ఫైల్స్ కంప్లీట్ దేవునని. ఏమి నీకు ఈ సంగతి తెలుసా? మన ప్రిన్సిపల్ గారు నవ్వి 45 సంవత్సరాలైందంటే ఇప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు 6 నెలలు. ఇంతకీ ఆ పెద్ద పులి ఏం చెప్పాడు అసలు నాకు చెప్పనే లేదు. ఏమీ అనలేదే. ఇదిగో ఈ పెన్ ప్రెజెంట్ చేశారు. ఏమంటివి? ఆ పెద్ద పులి అభినందనయే కాక బహుమానము కూడా ఇచ్చినా? అయితే ఇక లాభం లేదే, నువ్వు పార్టీ ఇవ్వాల్సింది. తప్పకుండా పార్టీ ఇస్తాను. ఏం పార్టీ కావాలో చెప్పండి. ఇంకేం పార్టీనే? మందు పార్టీ. ఏమిటే ఇది? రాను మరీ మగాళ్ళ తయారైపోతుంది. దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి సెక్స్ మార్పిడి చేయించాలి. నేను మగాళ్ళని అయిపోతే త్రివేణి తన దగ్గరికే చార్ను. జోకుల్లో అసలు విషయం దాటేస్తున్నారు. సింపుల్ అండ్ స్వీట్ పార్టీ ఎప్పుడు ఇస్తుందో త్రివేణి చెప్పాలి. ఎప్పుడే ఎందుకే? ఇప్పుడే పదండి క్యాంటీన్. శంకరా నాద శరీరావరా వేద విగారాగరా జీవేశ్వరా చూసావా త్రివేణి వాళ్ళ అల్లరి? 7 సారి వెధవలు. ఎందుకు ఏమిటి గురు? ఆ జయదేవ్ శైలజాతో తిరుగుతున్నాడు. ఆ పంకజం పద్మనాభం పెళ్లి చేసుకోబోతున్నారట. ఆ వాణి వెంకట్ నిన్ను బీచ్ లో కనిపించారు. అయితే నాతోనే ఎవరు తిరగట్లేదు గురు. దాని ఎందుకురా ప్రేమించేరా బయట పోదాం. కూర్చోవే. ఈ వెధవల గోలకే భయపడితే ఇక మనమేం చదవగలం? నిజం చెప్పొద్దు, మన నెంబర్ 1 ఒక్కసారంటే ఒక్కసారి ముట్టుకోవాలని గట్టి ట్రైల్ చేశాను. లాభం లేకుండా పోయింది. ఒరే రవి, నానా సక్రి, ఆ త్రివేణి నేను దారుణంగా ప్రేమిస్తున్నాను రా. మా పవిత్ర ప్రేమకు మీరు అడ్డం రాకండి. ఆ నెంబర్ 1 మీకు అందరికీ వదిన అవుతుంది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యు హ్యావ్ లాస్ట్ ది ఛాన్స్. జాగ్రత్తగా వినండి, మీ అందరికీ అవకాశం లేదు, ఇక రాదు. అదేమిటో సరిగా చెప్పారా? నో నో, నేనే అడగను. ఆ విషయం చెప్పి మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తాను. మీ హృదయ రాణి లలల గొప్పవాడైన ఈ హరి ఓ ఏకాంత ప్రదేశంలో రోజు కలుసుకుంటున్నారు. త్రివేణి అంటే నిప్పు, ఝాన్సీకి రాణి. ఆ అమ్మాయి నీ వల్ల పడిందంటే నేను నమ్మను. నమ్మబోతే మానేరా. హరి, ఈ విషయం మీకు తెలుసా? ఏమిటి? పెద్ద పులి నెంబర్ 1 అభినందించి బహుమతిగా పెద్ద పెన్నిచ్చిందట. నిజమా? అయితే ఆమె నేను అభినందించాలి, లేకపోతే ఆమె బాధపడుతుంది. త్రివేణి చూడవే, మన వెనకాల ఆ వెధవలు ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అలాగే మరుగుతుంటాయి. మన కుక్క అంటుందా? అంటుందా? అలా అంటుందని నాకు ముందే తెలుసు. బట్ టు గో బ్యాక్. రోజు సీక్రెట్ ప్లేస్ లో కలుస్తానని చెప్పి ఇప్పుడు వెనక పోతావేరా? ఈ విదేశ లేకుండా నువ్వు ముందు నడు, మేమంతా నీ వెనకొస్తాం. హాయ్. వాట్? ఏం కావాలి? అదే అదే మిమ్మల్ని అభినందిద్దామని. ఓహో, చెప్పండి.
అదే ఎందుకని అడగవే? అదే మీరు క్లాస్ లో ఫస్ట్ గా వచ్చినందుకు. కాదురా, నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ లో నెంబర్ 1 గా వచ్చినందుకు. కానే కాదు, మరి ఇంకెందుకని అడగవే? చదువులో కూడా ఫస్ట్ గా వచ్చి ఆ పెద్ద పులి దగ్గర 1/2 లీటర్ సిరా పెట్టి పెన్ను కొట్టేసినందుకురా. కాదురా, కానే కాదురా, వీటన్నిటికీ కలిపి విష్ యు ఆల్ ది త్రివేణి ఇందులో కూడా నెంబర్ 1. వండర్ఫుల్ వండర్ఫుల్. త్రివేణిని నువ్వు ముట్టుకోవటం కాదు గురు, ఆ త్రివేణియే నిన్ను ముట్టుకుంది. ఎంత అదుష్టో ఎంత అదుష్టో. ఒక్కసారి ఆ చంపనన్ని తాగి సుబ్బరా, నెల వసూలు చేతిలో పడ్డట్టున్నాయి. చీటీ కట్టేవయ్యా సుబ్బరా. సుబ్బారా, నెల చీటీ కట్టమంటే చెట్టు ఎక్కుతున్నాయండి. ఇదండి వరుస. ఆపద్బాంధవుడు అని చిట్టి అప్పుల వాళ్ళ కనిపిస్తాడండి వీళ్ళకి. ఇక చీటీ కట్టకలేదు కానీ చెట్టు దిగు బాబు. మెలాలు వాయించండి రా, వాయించండి రా. ఈ మేళం ఏమిటి, దసరా వేషం ఏమిటి, ఏమిటది? దసరా వేషం ఏమిటి? దసరా వేషం శుభమని పెళ్లి చేసుకుంటేను. పెళ్ళే? ఎవరికి? ఎవరికి? నాకే. నీకా? ఎన్నోసారి? ఎన్నోసారి? 3సారి. ఆహా, పెద్ద పెళ్ళానికి 6 కన్నావు, రెండో పెళ్ళానికి 4 కన్నావు, ఉంచుకున్న దానికి 2 కన్నావు. ఇంట్లోనే చిన్న సైజు ఇండియా పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఆహా, నువ్వు మహానుభావుడు అయ్యా. అలా అంచి గోల్ చేస్తారేటండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఈ పెళ్లి చేసుకుని తప్పనయ్యా. ఏ నా పెద్దవాడి గంగారత్నం ఉందా? ఉంది. నా చిన్నపారి సీతారత్నం ఉందా? ఉందా. వాళ్ళిద్దరికి స్వయాన చెల్లెలు ఈ కుమారత్నం. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాదట్టుంది. అనవసరంగా ఎడవకయ్యా, నీ మౌసి నాశనం కాను. ఒక ఇంట్లోంచి 3 పిల్లలు ఏంటయ్యా? అప్పుడే కదయ్యా వాళ్ళ మధ్య గొడవలు ఉండవు. మా మామ ఈ పెళ్లి చేయలేక బాధపడుతుంటే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నా. అయితే పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ ఎందుకు? ఏం లేదయ్యా, నీలో త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారనుకో, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కాళ్ళు విరగొట్టేస్తారు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా. అంత ఇష్టం ఏంటి? అవునయ్యా, కాళ్ళు చేతులు విరగొట్టడమే కాదు, జైల్లో పారేసి 7 ఏళ్ళు ఉంచేస్తారు. అక్కడ పెళ్లి చేసుకోవాలని పిల్లలు ఉండరు. ఇప్పుడు ఎలాగయ్యా? పెళ్లికి 3 గంటల టైం ఉంది. 3 గంటలు 30 రోజులు వాయిదా వేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో. నీ వల్ల దేశానికి నష్టం ఉండదు, పొదుపు జరుగుతుంది. శుభవాన్ని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే మానే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అయ్యా నువ్వు చెప్పినట్టు ఇంటాలేవయ్యా? అది మాట. రే మేడం, మీ అయ్యగారు ఆపరేషన్ చేయించుకుంటారు కానీ ఆసుపత్రికి వచ్చి వాయించండి.